ఫ్రెండ్స్ ఈ ఐస్ మైనింగ్ వాళ్ళది ఎస్డబ్ల్యూ టోకెన్ ఉంది కదా, అదే సన్వేవ్స్ మైనింగ్ యాప్ అనమాట. సో ఆ మైనింగ్ యాప్ గురించి ఆల్రెడీ నేనైతే వీడియో చేశాను. సో ఇందులో ఏంటంటే కొన్ని కేవైసీ అయితే అడుగుతుందనమాట. సో 2 రకాలైన కేవైసీలు అడుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి ఇప్పుడు ఇదైతే చూసారు కదా, ఎలా అంటే మనం ట్విట్టర్ వాళ్ళొక పోస్ట్ అయితే ఇస్తారు. ఆ పోస్ట్ని మనం కాపీ చేసి ట్విట్టర్లో మన ట్విట్టర్ దాంట్లో కనుక ఆ పోస్ట్ని కనుక చేసినట్లయితే ఆ కోడ్ని మనం కాపీ చేసి వీళ్ళు ఒక స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్లో కనుక మనం పేస్ట్ చేసినట్లయితే దానికి కాస్త చాలా వరకు అయితే ఎర్నింగ్ రేట్ అయితే పెరుగుతుంది. సో సేమ్ ఇంతకుముందు ఐస్ మైనింగ్ యాప్లో మనం ఎలా అయితే చేసామో అదే తరహాలో అనమాట. సో ఇలా కనుక మీరు ఇంక్రీజ్ ఎర్నింగ్ రేట్ 100% అని చెప్పి వచ్చినప్పుడైతే మీరైతే కంటిన్యూ అని కానీ అయితే ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట. వెరిఫై విత్ ఎక్స్ అని చెప్పానని ఇక్కడ షో ఎగ్జాంపుల్ అని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ట్యాప్ టు కాపీ టెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మనం ఏం పోస్ట్ చేయాలి అనేది మొత్తం కూడా కాపీ అవుతుందన్నమాట. సో కాపీ చేసిన తర్వాత అది ప్రెస్ చేసి ఇక్కడ చూసారు కదా, కాపీడ్ అని చెప్పని అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే సో ఇక్కడైతే ఓపెన్ విత్ అని చెప్పని వస్తుంది అనమాట. ఓపెన్ విత్ ఎందుకంటే ఇది మనకి ట్విట్టర్లో మనం పోస్ట్ చేయాలి కాబట్టి ఓపెన్ విత్ ఎక్స్ అని చెప్పని అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ సేమ్ నేను దీన్ని వీళ్ళు ఏం చేశారంటే లైక్ చేసి రీపోస్ట్ చేయాలని చెప్పని అన్నారు. సో ఇక్కడైతే చూసారు కదా, నేనైతే లైక్ చేశాను. లైక్ చేసిన తర్వాత అయితే రీపోస్ట్ చేశాను అనమాట. చూసి ఇక్కడైతే చూసారు కదా, నెక్స్ట్ నేమ్ అంటే మనం ఏదైతే కాపీ చేసామో అదైతే వచ్చింది. ఇక్కడ రీపోస్ట్ అని చెప్పని ఉంది కదా, రీపోస్ట్ అని దగ్గర రీపోస్ట్ అయితే చేసాను. చేసేసిన తర్వాత ఇక్కడైతే చిన్న అప్లికేషన్ వచ్చిందనమాట. సో అందువల్ల ఏంటంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి చేయవలసి వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే అలాగని కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం పోస్ట్ చేసిన దాన్ని మనం షేర్ అని చెప్పని ఒక బటన్ ఉంటుందన్నమాట, ఆప్షను. ఆ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఆ లింక్ కనుక క్లిక్ చేసిన తర్వాత ఆ క్లిక్ చేసిన లింక్ని ఇక్కడ కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కంటిన్యూ అని కనుక ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ అక్కడ ఒక బాక్స్ ఎంటీగా వస్తుంది. ఆ ఎంటీగా వచ్చిన బాక్స్లో కనుక మనం ఆ లింక్ని కనుక ప్రెస్ చేసి కంటిన్యూ కనుక ప్రెస్ చేసినట్లయితే సో ఇలా అయితే వస్తుందన్నమాట. డూ యూ లైక్ టు కరెక్ట్ పోస్ట్ రీపోస్టెడ్ ఇట్ అని చెప్పని అయితే వస్తుంది. ఓకే చేసాము అంటే రీపోస్ట్ చేశారని అడుగుతుంది. చేసాము అని కనుక కంటిన్యూ కనుక చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఎంటర్ ద లింక్ అని చెప్పనుంది కదా, ఈ ఎంటర్ ద లింక్ అన్న దగ్గర కనుక మీరు కాపీ చేసిన పోస్ట్ ఎక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత వెరిఫై అని చెప్పని అయితే ప్రెస్ చేయండి. డౌన్లో ఉంది కదా, వెరిఫై అని అన్నప్పుడు ప్రెస్ చేసినట్లయితే సో ఇదైతే వెరిఫై అయితే అవుతుందన్నమాట. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఈ కాపీ చేయవలసింది ఇక్కడైతే ఉంది కదా, ఇప్పుడు సేమ్ నా ట్విట్టర్ హ్యాండిల్ అనమాట ఇది. చేస్తే ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన పోస్ట్ అయితే ఇదనమాట. సో ఇది వచ్చేసి డౌన్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో మీరైతే ఇక్కడ షేర్ అనే బటన్ ఉంది కదా, ఈ షేర్ అనే ఆప్షన్ దగ్గర అయితే మీరైతే క్లిక్ చేయాలన్నమాట. అలా కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు ఫస్ట్లోనే చూసారు కదా, కాపీ లింక్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఆ కాపీ లింక్ అనే ఆప్షన్ మీరైతే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరైతే ఆ కాపీ చేసుకున్నది ఇక్కడైతే పేస్ట్ చేసేసేయండి. ఎంటర్ ద లింక్ అన్నారు కదా, ఎంటర్ ద లింక్ అనే దగ్గర అయితే పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత కన్ఫర్మ్ అని అయితే ప్రెస్ చేయండి. చేస్తే ఇప్పుడైతే వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చెప్పని అయితే వచ్చిందనమాట. సో ఇది ఒక టైప్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే జెమ్స్ కాయిన్ అని చెప్పి అయితే చేస్తున్నాం కదా, అందులో వ్యాలెట్ అయితే ఎలా కనెక్ట్ చేసుకోవాలి మీరు కనెక్ట్ చేసుకుంటే ఓకే, వీడియో అయితే స్కిప్ చేసేసేయండి. కనెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. సో మీరు కనుక జెమ్స్ కాయిన్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ వచ్చేసి ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లో ఎర్న్ అనే ఆప్షన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుంది అనమాట. కనెక్ట్ వాలెట్ అని చెప్పండి 1 lakh పాయింట్స్ అని చెప్పని అయితే వస్తుంది. అది కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుంది అనమాట కనెక్ట్. సో నేను వచ్చేసి ఇది టర్న్ వ్యాలెట్ మీదే రన్ అవుతుంది కాబట్టి సో నేను వచ్చేసి ఇది బిట్గెట్ వ్యాలెట్ మీద అయితే నేనైతే వాళ్ళకి కనెక్ట్ చేస్తున్నానమాట. సో బిట్గెట్ వ్యాలెట్ని అయితే కనెక్ట్ చేసి నేను ఓకే చేశాను. గెట్ అని వచ్చేసింది. సో చూసారు కదా బిట్గెట్ వ్యాలెట్ అని, ఇదైతే నేను ప్రెస్ చేశాను అనమాట. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇలా అయితే వచ్చింది. సో దీని ప్రాసెస్ ఇందాకే చూపించాను కదా మీకు, బిట్గెట్ వ్యాలెట్లో డైరెక్ట్గా టర్న్ వ్యాలెట్కి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. సో మనం అప్రూవ్ కనుక చేస్తే అప్రూవ్ అని చెప్పి అయితే వచ్చేస్తుంది అనమాట, అథరైజ్ అని చెప్పని అయితే వస్తుంది. సో
మీరైతే ఎవరన్నా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటే కనెక్ట్ అయితే చేసేసుకోండి.